అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ ఉండ్రాళ్ళు ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈజీగా అని ఎందుకన్నానంటే ఈ వంటని మనం కుక్కర్లో వండుకుంటాం అనమాట. కుక్కర్లో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చక్కగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోండి. సరైన కొలతలతో ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది వినాయక చవితి ప్రసాదం లాగానే కాకుండా మనం మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అల్లం చట్నీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ఉండ్రాళ్ళ రెసిపీని బియ్యం రవ్వతో తయారు చేస్తారు. ఒకవేళ మీకు బియ్యం రవ్వ దొరకకపోయినట్లయితే అది ఎలా తయారు చేయాలో ఈ చిన్న వీడియో చూడండి. ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 3 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకోవాలి. ఇది 1 గంట అయితే సరిపోతుంది, కానీ మనం దీంతో పాటుగా 2 ఒకేసారి నానబెట్టుకోండి. నానిన బియ్యాన్ని వడపోసుకొని నీళ్ళన్నీ పోయేంత వరకు ఇలా ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక కాటన్ బట్టపై ఆరబెడితే తొందరగా నీళ్లు పీల్చేసుకుంటుంది. ఈ బియ్యం పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఇలా పొడిగా అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే రవ్వ తయారవుతుంది. ఇక్కడ మసాలా రుబ్బుకునే చిన్న మిక్సీ జార్లో నేను గ్రైండ్ చేశాను. మరీ ఎక్కువ పౌడర్లా చేయకూడదు. చూసారు కదా, ఇలా రవ్వలాగా తయారవ్వాలి. బాగా గ్రైండ్ చేసి ఇలా రవ్వలా తయారైన తర్వాత జల్లించుకోవాలి. ఎందుకంటే మనం పౌడర్ లాగా ఏమైనా కొంచెం అయిపోతే అది కిందకు దిగుతుంది. ఇది మనం వేరే వంటల్లోకి బియ్యం పిండిలాగా వాడుకోవచ్చు. పైన ఉన్నది బియ్యం రవ్వ, అది 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ బియ్యం రవ్వని కుక్కర్లో పోసుకోవాలి. దీనికి 1/3 గ్లాస్ అంటే 1/3 గ్లాస్ వంతు నీళ్లు పోయాలి. 2 గ్లాసుల కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు అందులో నానిన పచ్చిశనగపప్పు కూడా నీళ్లు తీసేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే రవ్వ ఎంతో బాగా ఉడుకుంటుంది. చూసారు కదా, చక్కగా ఉడుకుంటుంది. అదే మనం కడాయిలో చేసుకుంటే ఒక్కొక్కసారి అడుగంటిపోతుంది. అలా అడుగంటదనమాట. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అది చల్లారే లోపుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కాచి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని బాగా వేయించుకోవాలి. వేగిన జీలకర్రని మనం చల్లారబెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమంలో వేసి ఒక్కసారి ఈ విధంగా గరిటెతో కలపాలి. అంతేగాని బాగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే మనం వేసిన పచ్చిశనగపప్పు నలగకూడదు అనమాట. బియ్యం రవ్వలో ఉన్న గడ్డలు మాత్రమే మనం బాగా కలిపి ఈ విధంగా ఉండ చుట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చుట్టాలి. ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే. నేను చాలా తక్కువ బియ్యం తీసుకున్నాను కదా, దానికి బోల్డంత రవ్వ వచ్చేసింది. బోల్డన్ని ఉండ్రాలు కూడా వచ్చినాయి. ఈ విధంగా అన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిపైన ఇడ్లీ రేకు పెట్టి దాని మీద మనం తయారు చేసుకున్న ఉండ్రాలని పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. అప్పుడు చాలా బాగా తయారవుతాయి అనమాట. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇవి వినాయక చవితి ప్రసాదంగానే కాకుండా మన ఇండియన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీనికి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ, టమాటో చట్నీ దేంతోనైనా సర్వ్ చేయొచ్చు అనమాట. ఈ చట్నీలతో పాటుగా ఈ హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే వినాయక చవితికి తయారు చేసుకునే మస్ట్ అండ్ షుడ్ ప్రసాదం కదా ఇది. ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే వంట అసలు రాని వాళ్ళు కూడా ప్రసాదాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసేస్తారు. మరి మీరు ఈ వంట ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.